ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టుందండి నా పరిస్థితి. పిల్లల కోసం స్కూలుకి వాళ్ళు వెళ్ళేటప్పుడైతే హడావిడిగా ఉరుకులు, పరుగులతోటైతే వాళ్ళకి బాక్సులు సర్దేసి, ఇక వాళ్ళని పంపించిన తర్వాత ఇంటి పనులన్నీ ఒక్కొక్కటిగా చేసుకునేదాన్ననమాట. ఇక వాళ్ళకి సెలవులొచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ప్రతి అమ్మకి తెలుసు కదండీ! ఇక 24 గంటలు కళ్ళన్నీ వాళ్ళ మీదే పెట్టుకుంటూ, వాళ్ళని కాస్తూ, వాళ్ళేం చేస్తున్నారో ఏంటో అంతా మాట అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కదండీ! ఇలా పొద్దేడు బండ్లు వాళ్ళని కాచుకుంటూ, ఓ పక్కనేమో పనులు చేసుకుంటూ, ఇలా రోజంతా ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు చీకటి పడుతుందో కూడా అర్థం కావట్లేదండి. ఇక స్కూల్ ఉన్నప్పుడే నయమనిపించిందండి. ఎందుకంటే పొద్దున్నే 2 గంటలు కష్టపడితే వాళ్ళని మనం స్కూలుకి పంపించేయొచ్చు. తీరిగ్గా తర్వాత పనులన్నీ చేసుకోవచ్చు. అలా అన్నానని పిల్లలు ఇంటి దగ్గర ఉండడం ఇష్టం లేకుండా అయితే కాదండి. ప్రతి అమ్మకి పిల్లలతోటి స్పెండ్ చేయాలని అనిపిస్తుంది కదా! కానీ వాళ్ళు టీవీ దగ్గరకో, ఫోన్ దగ్గరకో వెళ్తూ ఉంటే వాళ్ళనైతే మనం ఆపాలి గదండీ! ఒక కిడ్ ఉంటే ఏమో తెలీదు గానండి. ఇద్దరు, ముగ్గురుంటే మాత్రం చాలా కష్టమే గదండీ! కష్టమేముందండి, వాళ్ళు టామ్ అండ్ జెర్రీ యాక్షన్ అంతా కూడా మనకి రియల్‌గా చూపిచ్చేస్తూ ఉంటారు లైవ్‌లోను. బాగానే వస్తుంది కదా లైవ్ అనేసి అలానే చూస్తూ ఉండలేం కదండీ! వాళ్ళని విడదీసి పక్కనకి కూర్చోబెట్టి, వాళ్ళకి సర్ది చెప్పి, నచ్చజెప్పి, బుజ్జగించి అలా ఇలా చేసే టైంకైతే మరి వంటయితే వండాలి కదండీ! పొద్దున్నేనేమో టిఫిన్ రెడీ చేయాలి, అందరికీ పెట్టాలి. తర్వాతేమో వాళ్ళకి ఏ బుక్సో ఇచ్చి చదువుకోమని వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూనే మరలా వంటయితే మొదలు పెట్టాలి. వంట సంగతి చూసుకుంటూనే గిన్నెలుంటాయి, గిన్నెలు తోమాలి. ఇక ఇల్లన్నీ ఊడ్చుకోవాలి, బట్టలు ఉతకాలి. ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళని చూసుకోవాలంటే నాకైతే ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అన్న సామెత అయితే గుర్తొచ్చిందండి. ఎందుకంటారా? పొద్దున్నే ఎంత ఉరుకులు పెట్టి, పరుగులు పెట్టి వాళ్ళని స్కూలుకి పంపిస్తామోనండి. వాళ్ళే ఎప్పుడొస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం కదండీ! ఇప్పుడు ఆ గొడవ అయితే అవసరం లేదండి. పగలని లేదు, మిట్ట మధ్యాహ్నం అని లేదండి. వాళ్ళతో ఎనీ టైం చుక్కలే కనబడుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే ఒకే వరలో 2 కత్తులు ఉండలేవండి. ఇద్దరు మగపిల్లలైనా, ఇద్దరు ఆడపిల్లలైనా ఉన్నారంటే ఇక ఆ ఇల్లు రణరంగంగా మారవలసిందేనండి. ఇక నా బుజ్జమ్మలు ఇద్దరితోటైతే అప్పుడే బాగున్నారు కదా అని ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. వెంటనే అమ్మ అని ఒక ఆవిడ, అమ్మ అని ఇంకొక ఆవిడ అలా పిలుస్తూనే ఉంటారండి. రోజులో ఎన్నిసార్లు అమ్మ, అమ్మ అన్న పిలుపుకైతే విసుగనేది ఉండదండి. ఇక వాళ్ళని అలా చూసుకుంటూనే ఈ పనులైతే చేసుకోవాలి కదండీ! ఇలా పనులు చేసుకునే క్రమంలో అయితే టైమే తెలియట్లేదండి అసలు. ఇంకా మా దొడ్లోనైతే తోటకూర ఫ్రెష్‌గా చక్కగా వచ్చిందండి. ఉదయాన్నే దాన్నైతే కోసేసి నీట్‌గా కడిగేసి కట్ చేసేసుకొని ఇలా చిన్నగా అయితే వేపుడు పెడుతున్నాను. ఇంకా ఇంత చిన్న కూరే సరిపోదు కదండీ! ఇక గోరుచిక్కుళ్ళున్నాయి. వాటిని కూడా శుభ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందైతే ఉల్లిపాయలు దోరగా వేయించుకొని, ఇక చిక్కుడుకాయ కూర వండిన మాదిరిగానే ఈ గోరుచిక్కుళ్ళు కూడా వండేసుకుంటాము. ఇందులో రుచికి సరిపడగా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకొని నూనెలో అలాగే ఒక 10 నిమిషాలైనా నేను మగ్గిస్తానండి. కారం వేసిన వెంటనే నీళ్లు పోయను. నీళ్లు పోయకుండా అలా కాసేపు మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుందని నాకు అనిపిస్తుందండి. వేగిన తర్వాత సరిపడా నీళ్లు పోస్తాను. నీళ్లు ఎగిరిపోయిన తర్వాత అంటే కూర ఎగిరిపోయిన తర్వాత లాస్ట్‌లో దించేసే 10 నిమిషాల ముందైతే కొద్దిగా చిన్న గ్లాసులో అయితే పాలు తీసుకొని ఆ పాలైతే పోస్తానండి పచ్చివే. అలా వండుకుంటే గోరుచిక్కుడుకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ ఇవ్వండి. థాంక్ యూ.